హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ ఒక వృద్ధురాలికి వరాహి అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పే నిజమైన సంఘటన. ఇది ఊహాకల్పితం కాదు, మనకు దగ్గరగా జరిగే కథలా ఉంటుంది. ఇది వినగానే మీరు కూడా అమ్మవారిపై నమ్మకం పెరుగుతుంది. ఈ కథను పూర్తిగా వినండి. చివర్లో ఒక ఆశ్చర్యకరమైన మార్పు మీ మనసును తాకుతుంది. అంజమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న గ్రామంలో నివసించేది. చిన్న వయసులోనే ఆమెకు అనేక కష్టాలు ఎదురయ్యాయి. భర్త చిన్నప్పుడే చనిపోవడం, పిల్లలు తమ జీవితాలతో బిజీగా ఉండటం ఆమెను ఒంటరిగా వదిలేశాయి. అంజమ్మకి ఒక అండగా ఉండేది ఆమె నమ్మకమైన భగవతి వరాహి అమ్మవారు. రోజు తలకిందులుగా ఉండే ఆ ఇల్లు ఓ మూలలో అమ్మవారి బొమ్మ పెట్టుకొని ఆమె భక్తితో పూజలు చేసేది. ఆమెకి దగ్గరగా ఉండే ప్రజలంతా ఆ వృద్ధురాలు కష్టపడుతోంది అని తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. ఒకరోజు ఆమెకు తీవ్రమైన ఛాతీ నొప్పి మొదలైంది. ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. డాక్టర్ వద్దకి వెళ్ళే డబ్బు లేదు. అప్పుడు గ్రామంలో ఒక మహిళ, అమ్మ ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పింది. కానీ ఆమెకు డబ్బు లేదు. ఆమె ఇంట్లో అన్నం లేకపోయినా అమ్మవారికి దీపం వెలిగించడం మాత్రం ఏ రోజు మానేది కాదు. ఆమె మాటల్లో, నా ప్రాణం తీసుకుంటే తీసుకోండి అమ్మా, కానీ నన్ను నిందించకుండా రక్షించండి అని ప్రాణమిచ్చేది. ఆ రోజు రాత్రి ఆమె జీవితానికే మలుపు తెచ్చిన సంఘటన జరిగింది. అంజమ్మ ఆ రాత్రి విపరీత నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆమెకు ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నుంచి ఒక శక్తివంతమైన ఆడదేవత వస్తూ కనిపించింది. ఆ దేవత 5 తలలతో శక్తివంతంగా, చేతిలో శక్తివంతమైన ఆయుధాలతో ఉన్నట్టుండి అంజమ్మ దగ్గరకు వచ్చి చెప్పింది, అంజమ్మ, నీవు ఎన్నో సంవత్సరాలుగా నన్ను పూజిస్తున్నావు. నీ భక్తిని నేను స్వీకరించాను. భయపడకు, నిన్ను కాపాడుతాను. అంజమ్మ భయంతో, అమ్మా నువ్వేనా అని అడిగింది. ఆమె మృదువుగా తల ఆడింది. రేపు ఉదయం నీకు ఆశ్చర్యం కలుగుతుంది. నీకు అవసరమైన సహాయం నీవే కాకుండా అమ్మవారు పంపిస్తారు. ఆ దృశ్యం క్షణాల్లో మాయమైంది. మరుసటి రోజు ఉదయం తలకిందుగా పడుకున్న అంజమ్మ తలెత్తి చూస్తే ఇంటి ముందు ఓ యువతి నిలబడి ఉంది. అత్తగారు, మేము NGO వాళ్ళం. మీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాం. మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. ఆమె ఆశ్చర్యపోయింది. నేను ఎవరినీ పంపించలేదు అంటున్నారు వాళ్ళు. ఆమెను వెంట తీసుకెళ్ళి సిటీలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అన్ని టెస్టులు చేశారు. డాక్టర్లు ఆశ్చర్యపడ్డారు. ఇంకొంచెం ఆలస్యంగా వచ్చుంటే ప్రమాదమే ఉండేది. కానీ మీరు ఇప్పుడు సేఫ్. ఆమెను 2 వారాలు ఉచితంగా చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఆమె తిరిగి ఇంటికి వచ్చాక ఒక్కసారిగా ఆ స్వప్నం గుర్తొచ్చింది. ఆ స్వప్నం నిజమయ్యింది. అమ్మవారు చెప్పినట్టే సహాయం వచ్చింది. ఆరోగ్యం కూడా వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు. అమ్మవారిని చూసి ఆమె శరణాగతిగా మారింది. ఆమె ఇంట్లో ఉన్న చిన్న గదిని వరాహి అమ్మవారి పూజ గదిగా మార్చింది. రోజు సాయంత్రం దీపం వెలిగించి శ్రీ వారాహిదేవియే నమః అంటూ జపం చేస్తూ ఉండేది. ఆమె ఇంటి వాళ్ళకి కూడా మార్పు వచ్చింది. కొడుకులు తిరిగి వచ్చి ఆమెను
తీసుకువెళ్ళి సేవ చేస్తున్నారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, భగవంతుడు ఎప్పుడూ మనకు దగ్గరగానే ఉంటాడు. మన మాయే అడ్డంగా చూసుకోలేకపోతున్నాం. భక్తితో, అర్చనతో, తపస్సుతో జీవితంలో నిజమైన మార్పులు వస్తాయి. అంజమ్మలా మనం కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు. అమ్మవారికి నమస్కరిద్దాం. మన ఇంట్లో కూడా ఒక చిన్న దీపం వెలిగించిన అది ఆ లోకశక్తిని ఆకర్షించే అద్భుత మార్గం. శుభం. వారాహి అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ లభించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you.